మహారాష్ట్రకు తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ దేవవ్రత్. అజిత్ పవార్ మరణంతో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు సునేత్ర పవార్. ఇక రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు సునేత్ర ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు శరద్ పవార్. ఇక ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఇప్పుడు సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ పదవి మొట్టమొదటి డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే అజిత్ పవార్ స్థానంలో మరణించిన తన భర్త అజిత్ పవార్ స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారానికి శరద్ పవార్ దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్సీపీలో రెండు పార్టీలు విలీనమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే ఫిబ్రవరి 17వ తేదీ వేదిక అజిత్ పవార్ బతుకుంటే ఈ రెండు పార్టీలు విలీనమయ్యాయి అంటూ ఒక సమాచారం అయితే వినిపించింది. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మరణం అటు ఎన్సీపీ వర్గాల్లోనూ ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభలో ప్రస్తుతం సభ్యురాలుగా ఉన్నారు. అయితే నేడు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ రాజ్యసభ ఏదైతే రాజీనామా చేశారో ఆ స్థానంలో పార్థు పవార్ ఏదైతే అజిత్ పవార్ కుమారుణ్ణి ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ దేవవ్రత్ ఈ పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకారానికి కూడా సీనియర్ నేత శరద్ పవార్ కూడా దూరంగా ఉన్నారు. రేణు కిరణ్, శరద్ పవార్ ఈ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటమే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కూడా ఈ ఎన్సీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు కలిసిపోనున్నాయి అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో శరద్ పవార్ ఎందుకు దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది. లేదు, ఇప్పుడున్న తాజా రాజకీయ పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే బీజేపీ చాలా వ్యూహాత్మకమైన ఎత్తులు వేస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలకు విలీనానికి చెక్ పెట్టడానికి బీజేపీ అత్యంత వేగంగా సునేత్ర పవార్ తో ఉప ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసింది. రాబోయే రోజుల్లో ఏదైతే అజిత్ పవార్ కుమారుని రాజ్యసభకు పంపించే యోచనలో కూడా ఉంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల మధ్య చీలిక రాకుండా ఎంపీల మధ్య చీలిక రాకుండా ఉండేందుకు బీజేపీ మాస్టర్ స్కెచ్ చేసింది. ఏదైతే ఎన్సీపీ నేతలు కూడా జగన్ భుజ్బల్, ప్రఫుల్ పటేల్ లాంటి నేతలు నేరుగా దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమై ఏదైతే గతంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అజిత్ పవార్ నిర్వహించిన శాఖలన్నీ ఎన్సీపీకే కేటాయించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా అత్యంత వేగంగా కేవలం 3 రోజుల పరిధిలోనే ఏదైతే అంత్యక్రియలు జరిగిన మరుక్షణం నుంచే మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీకి సంబంధించిన ఎన్సీపీకి సంబంధించిన పార్టీ వ్యవహారాలు ఎవరు చూడాలి, ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి, ఆ రాజ్యసభ ఏదైతే సునేత్ర పవార్ రాజీనామా చేసే స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలి, ఈ అన్నిటి అంశాలపైన ఎన్సీపీ కీలక నేతలందరూ సునేత్ర పవార్ తో సమావేశమయ్యారు. పలు అంశాలు చర్చించారు. కొన్ని అంశాలపైన క్లారిటీ తీసుకున్నారు. ఏదైతే సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉందంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేశారు. అదే భాగంగా నేడు ఏదైతే సునేత్ర పవార్ తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళా ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం, కొత్త నాందికి బీజేపీ ప్రభుత్వం నాంది పలికిందని కూడా చెప్పొచ్చు. రేణు, అంటే ఈ నేపథ్యంలో ఏంటంటే అంటే శరద్ పవార్ కి ఇటువంటి అజిత్ పవార్ పొజిషన్ అంటే పవార్ పాలిటిక్స్ ని ఇప్పుడు శరద్ పవార్ తర్వాత చూస్తే అజిత్ పవారే ఇప్పుడు ఆ పాలిటిక్స్ ని కంటిన్యూ చేస్తున్నట్లుగా శరద్ పవార్ వారసుగా అజిత్ పవార్ అంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పవార్ పాలిటిక్స్ ని సునేత్ర కంటిన్యూ చేయటం నచ్చకే శరద్ పవార్ దూరంగా ఉన్నారా అని చెప్పి చర్చ మొదలైంది. రేణు, ప్రధానంగా అజిత్ పవార్ గాని బతికి ఉంటే ఎన్సీపీలు రెండు కలిసేవి అనేది ఒక చర్చ నడిచింది. శరద్ పవార్ కూడా నేరుగా ప్రకటించడం జరిగింది. అజిత్ బతికి ఉంటే ఫిబ్రవరి 17వ తేదీన విలీనం రెండు పార్టీలు ఏకమయ్యేవు అంటూ ఆయన ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన చేసిన తర్వాత బీజేపీ అప్రమత్తమైంది. ఎందుకంటే ఎన్సీపీ ఏకమైతే ఎన్సీపీలో ఉన్న 40 మంది ఏదైతే అజిత్ వర్గంలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ పార్టీలో విలీనం చేస్తే దాదాపు 54 మంది ఎమ్మెల్యేలు అవుతారు ఆ పార్టీకి. అప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఏక్నాథ్ షిండే ఇప్పటికే మహారాష్ట్ర బృహత్ ముంబై మేయర్ కార్పొరేషన్ ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు.
ఆయన సీఎం కూడా అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఎన్సీపీ దూరం కాకుండా ఎన్సీపీ మళ్ళీ ఒకటే అవుతాయి రాబోయే రోజుల్లో బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తాయనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు తన రాజకీయ వ్యూహాలు అమలు చేసింది. ఏకంగా సునేత్ర పవార్ ను డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. అదేవిధంగా ఏదైతే అజిత్ పవార్ చేపట్టిన శాఖలు కూడా ఆమెకే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ ని కంటిన్యూ చేయడానికి, అజిత్ పవార్ లెగసీని కంటిన్యూ చేయడానికి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సునేత్ర పవార్ పోటీ చేయబోతున్నారు. అక్కడ నుంచి ఆమె విజయం సాధించడం కూడా లాంఛనమే. అందులో భాగంగానే ఆమె నేడు రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. రేణు ఎస్ కిరణ్, ఇక దీంతో కూడా అంటే బీజేపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఇక ఎన్సీపీలో 2 వర్గాలు కలవనట్లే అనుకోవాలా? నేను ఇప్పటికున్న సమాచారం ప్రకారం శరద్ పవార్ ఈ పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాని నేపథ్యంలో ఎన్సీపీ 2 వర్గాల కలయిక మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఏదైతే అజిత్ పవార్ బతుకునింటే ఫిబ్రవరి 17 అంటూ ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ ప్రకారం ఇప్పుడు ఏదైతే ఎన్సీపీలో విలీనం జరుగుతుందా లేదా పెండింగ్ పడుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. అటు ఏదైతే ఎన్సీపీలో కూడా శరద్ పవార్ వయసుపై పెరిగింది. శరద్ పవార్ కూడా క్రియాశీలక రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఏదైతే సుప్రియా సులే బారామతి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న సుప్రియా సులే ఎన్సీపీ బాధ్యతలు చూస్తున్నారు. గత 2024 లోక్సభ ఎన్నికల్లో సునేత్ర పవార్ పైన సుప్రియా సులే ఏదైతే శరద్ పవార్ కుమార్తె విజయం సాధించడం జరిగింది. ఈ 2 కుటుంబాలు ఏకమయ్యాయి. ఇప్పటికే మరి రాబోయే రోజుల్లో బీజేపీ వ్యూహాలు అమలు చేస్తుందా లేక ఈ ఏదైతే సునేత్ర పవార్ సంబంధించిన ఎమ్మెల్యేలు 40 మంది అజిత్ పవార్ లెగసీ ద్వారా వచ్చిన ఈ 40 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో విలీనం అవుతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ విలీనానికి బ్రేక్ పడినట్టు మనకు సమాచారం అందుతుంది. రేణు స్టే విత్ us, కిరణ్. ఇక సునేత్ర ప్రమాణ స్వీకారానికి శరద్ పవార్ దూరంగా ఉన్నారు. దీంతో కూడా చర్చనీయాంశంగా మారింది. జనరల్గానే మహారాష్ట్ర రాజకీయాలు అనేవి శరవేగంగా మారుతూ ఉంటాయి. చాలా కీలకమైన వ్యక్తుల నిర్ణయాలతో కూడా ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి ఈ మహారాష్ట్ర పాలిటిక్స్లో అజిత్ పవార్ అకాల మరణంతో కూడా ఇంకా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ ఇక్కడ చాలా అంటే మొత్తం కూడా ఎన్సీపీ పార్టీ విడిపోకుండా ఉండేందుకు ఈ మొత్తం కూడా మరి శరద్ పవార్ అజిత్ పవార్ కలుస్తారు అన్న ఒక నేపథ్యం నెలకొన్న నేపథ్యంలో ఈ 2 వర్గాలు కూడా ఇప్పుడైతే కలవకుండా ఉండనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక బీజేపీ ఇక్కడ కీలకంగా పావులు కదుపుతూ ఉంది వీటన్నిటిలో కూడా.